సిస్టమ్ రీసెంట్ గా రిలీజ్ అయింది మూవీ. ప్రీమియర్ స్ట్రైట్ గా ప్రైమ్ లో పడ్డాయి. సో ఇది ఓటీటీ సినిమా. ట్రైలర్ టీజర్ ఏం చూడకుండానే మూవీ స్టార్ట్ చేశా. స్టార్ట్ అయిన వెరీ బిగినింగే అర్థమైంది ఇది కోర్ట్ రూమ్ మూవీ అని. సో ఇంకా స్టోరీ ఏంటి, ఎలా ఉందని డీటెయిల్ రివ్యూలో చూసేద్దాం. నేహ ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్, పవర్ఫుల్ లాయర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. నేహ వాళ్ళ ఫాదర్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిఫెన్స్ లాయర్. ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన నేహ ఇనీషియల్ గా కేసెస్ సాల్వ్ చేయడంలో స్ట్రగుల్ అవుతుంది. కానీ వాళ్ళ ఫాదర్ కండిషన్ ఏంటంటే అట్లీస్ట్ 10 కేసెస్ అయినా విన్ అవుతే నేహాని వాళ్ళలో జాయిన్ చేసుకుంటా అని. సో నేహ ఈ ఛాలెంజ్ ని కంప్లీట్ చేసే ప్రాసెస్ లో సారిక హెల్ప్ తీసుకుంటుంది. సారిక కూడా సేమ్ కోర్టులో వర్క్ చేస్తుంది. అలా స్టార్ట్ అయిన వీళ్ళ జర్నీ ఎంతవరకు వెళ్ళింది, సారిక అండ్ మిగిలిన వాళ్ళ హెల్ప్ తీసుకొని నేహ కేసెస్ సాల్వ్ చేసిందా లేదా, ఫైనల్ గా ఏం జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఫస్ట్ ఒక క్లారిటీ ఏంటంటే నేహ అంటే సోనాక్షి, సారిక అంటే జ్యోతిక. చాలా సింపుల్ స్టోరీ ఇది. ఫస్ట్ 1 hour మొత్తం నేహ కేసెస్ ని సాల్వ్ చేయడం నేర్చుకోవడంలోనే అయిపోతుంది. దానికి హారిక చేసే హెల్ప్ ఇదే ఉంటుంది. కానీ మూవీ ఇంటర్వెల్ దగ్గర నేహాకి ఒక పెద్ద ఛాలెంజ్ వస్తుంది. దాన్ని ఫేస్ చేయడమే మూవీకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే ఆర్గ్యుమెంట్స్ చాలా వీక్ గా ఉన్నాయి. ఫ్రమ్ ది బిగినింగ్ ఆర్గ్యుమెంట్స్ కి స్కోప్ ఉన్నా ఒక్కటి కూడా అప్ టు ది మార్క్ లేదు. అసలు ఆర్గ్యుమెంట్స్ లేకుండా కోర్ట్ రూమ్ డ్రామా ఎలా అయిందో అర్థం కాలేదు. పోనీ ఇంటర్వెల్ దగ్గర ఒక పెద్ద ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది అన్నా కదా, అక్కడి నుంచి అయినా స్టోరీలో కొంత ఇంట్రెస్టింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే అది కూడా లేదు. ఫస్ట్ హాఫ్ ఎలా అయితే చాలా లైటర్ వేలో ఉంటుందో సెకండ్ హాఫ్ కూడా అంతే ఉంది. స్టోరీ చాలా రొటీన్ రివెంజ్ డ్రామా లాగానే ఉంటుంది. ఏం కొత్తగా ఉండదు. కొత్తగా ఉండకపోయినా పర్లేదు, కానీ ఉండాల్సిన డ్రామా కూడా సరిగా లేదు. ప్రెడిక్టబుల్ గానే ఎండ్ అయింది. ఒక పాయింట్ తర్వాత అర్థమైపోతుంది ఎవరు ఏంటి అని. ఇక అక్కడి నుంచి అంతా ప్రెడిక్ట్ చేయొచ్చు. సినిమా పేరే సిస్టమ్, బట్ దానికి సినిమాకి సంబంధమే లేదు. ఏ సిస్టమ్ గురించి చెప్పాలి అనుకున్నారో వాళ్ళకే తెలియాలి. మూవీలో యాక్టింగ్ కి స్కోప్ ఉందా అంటే ఉంది, బట్ ఈ స్పేస్ మొత్తాన్ని జ్యోతిక గారు యూటిలైజ్ చేసుకున్నారు. ఒక స్ట్రగ్లింగ్ ఉమెన్ రోల్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ మూవీ వరకు జ్యోతిక గారే బెస్ట్ పర్ఫార్మర్. మిగతా క్యాస్టింగ్ అంతా ఆమెని సపోర్ట్ చేయడానికి ఉన్నట్టుంది. మ్యూజిక్ పర్లేదు, సినిమాటోగ్రఫీ కూడా ఓకే. రైటర్స్ చాలా మంది ఉన్నారు, బట్ రైటింగ్ చాలా వీక్ గా ఉంది. హిట్టింగ్ గా ఏమీ లేదు సినిమాలో. డైరెక్షన్ కూడా రైటింగ్ కి తగ్గట్టే ఉంది. సో మూవీ వచ్చేసి ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. నాకు మూవీ నచ్చిందా లేదా అంటే నచ్చలేదు. ఇన్ఫాక్ట్ నచ్చడానికి అక్కడ ఏమీ లేదు. సో మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.